అందరికీ నమస్కారం. మీ చర్మం రంగు తగ్గిపోతుంది అనుకోండి, అంటే అప్పుడు గుర్తిస్తారు ఇంతకుముందుగా నా రంగు తగ్గిపోయిందని, లేదా ట్యానింగ్ ఒక్కసారి ఇక్కడి నుంచి బయటికి ఎక్స్పోజ్ అయ్యేదంతా బ్లాక్ అయిపోతుంది. కొంతమంది ఇక్కడి నుంచి మొహం వరకే నల్లగా అయిపోతుంది, లేదా కొంతమంది మెడంతా నల్లగా అయిపోతుంది. అది ఇన్నర్గా ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉంటాయి, ఇన్నర్ కారణాలు ఉంటాయి. ఏమున్నా అది కూడా బ్లడ్ ప్యూరిఫై, బ్లడ్ తేడా ఉన్నా సరే ఆ ట్యానింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా వాతావరణం మారడం, క్లైమేట్ మారడం, లేదా ఎక్కువ ఓవర్ మెడికేషన్కి ఇవ్వడం, ఏదో తేడా చేసి ఎక్కువ మందులు వాడడం, ఏదో కారణం వల్ల స్కిన్ ట్యానింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ మీకు పడలేదు, కొంచెం డార్క్ అయిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే రంగు తగ్గుతున్నాం అనిపించినప్పుడు అద్భుతమైన మళ్ళీ చర్మ కాంతివంతంగా చేయడానికి అద్భుతమైన పరిష్కారం ఏంటంటే తంగేడు పూల షర్బత్. తంగేడు పూలతో షర్బత్ అనమాట. దీంట్లో ఏంటంటే తంగేడు పూలు అంటే ఆకులు లేకుండా ఉంటే చాలు, కాండం ఉన్నా పర్లేదు, ఇలా మొగ్గలు పర్లేదు, పువ్వులు మొక్కలు కాండం వరకు పర్లేదు, ఆకులు అక్కర్లేదు, ఆకులు ఉండకూడదు, ఒట్టి పూలు మాత్రమే. ఈ పువ్వులు 100 గ్రాములు పూలు, 100 గ్రాములు మంజిష్ట, 20 గ్రాములు యాలకులు, ఇవి 1 లీటర్ నీళ్ళలో వేసి మరిగించండి. 1 లీటర్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించండి. మరిగించి 30 లీటర్ నీళ్ళు తీసుకోండి. 30 లీటర్ నీళ్ళు మరిగించండి. 30 లీటర్ నీళ్ళకి 1/2 లీటర్ నీళ్ళు తరిగిపోవాలన్నమాట. అప్పుడు ఆ 30 లీటర్ నీళ్ళకి వచ్చాక పవన్ తరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళు వడపోసుకోండి. కషాయం అది. ఆ కషాయం వడపోసుకుని ఒక గిన్నెలోకి దానికి 800 గ్రాములు బెల్లం వేయండి. బెల్లం వేసి మళ్ళీ పాకం పట్టండి. మళ్ళీ పొయ్యి పెట్టి మళ్ళీ మరగబెట్టండి. బాగా మరిగి బాగా చిక్కగా అయ్యి కొంచెం తేనె పాకంలా వస్తుంది. అలాంటప్పుడు దాన్ని చల్లార్చి వడపోసుకొని గాజు దాచుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఏమి ప్రిజర్వేటివ్స్ వేయట్లేదు కాబట్టి. మామూలుగా అయితే ఆరిపు అలాంటివి వేస్తాం, మళ్ళీ నిల్వ అనుకోండి, నిమ్మప్పు, సోడియం బెంజైట్ అలాంటివి వేయాలి. అవన్నీ వద్దు, చెత్తంతా లేకుండా ఆ చేసుకున్న ప్యూర్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 40 రోజులు రోజు 1 గ్లాసు నీళ్ళు, గ్లాస్ అంటే 200 ml నీళ్ళల్లో 2 చెంచాలు ఈ సిరప్ కలిపేసి, అప్పుడు కలిపినప్పుడు కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి, బాగుంటుంది. ఆ 2 నిమ్మరసం కూడా చాలా మంచిది. తాగే ముందు కలుపుకోండి. 2 గ్లాసు నీళ్ళు, 2 చెంచాలు షర్బత్తు, 1 నిమ్మకాయ చెక్క పిండుకొని తాగాలన్నమాట. రోజు రాత్రి పడుకునేటప్పుడు తాగండి. 40 రోజులు మీ స్కిన్ అద్భుతంగా గ్లో వచ్చేస్తామన్నమాట. నమస్తే అండి, మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్ చూపించామండి. కొంచెం పర్వాలేదండి. తర్వాత ఎవరో చెప్పారండి రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని. మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. నేనే కాదు, మా ఊరోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఇప్పుడు 2వసారి వచ్చాండి. అంటే మందు మామూలు పోస్టులో తెప్పించుకుంటున్నా అండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి, ఎడమ చేతితోటి ఆ పెన్ను పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగా అండి బాబు. దేవుడు రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి, మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. అయితే ఆయన చాలా మటుకు రికవర్ అయిందండి. మేమే కదండి ఇది చూస్తారు, మీ అందరూ కూడా వచ్చి మరి మందు వాడాలని నా ఆశ అండి. ఎందుకంటే మేము బాగున్నాం, ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవాలి అనేసి ఆశ అండి. నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి, రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం, మరి అలాగే టిఫిను, కాఫీ, ఇంకా అన్నీ ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలు అండి. మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి, ఎక్కడో వనయాత్రని ఇంకా ఏయో చాలా చూపించుతున్నారని. ఆయన ఎంత కష్టపడుతున్నారో. మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అన్నమాట అండి. కష్టం అయింది, ఫలితం మందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ దగ్గర మందు వాడాలి.
అందరూ కూడా బాగోవాలని మా ఆశ అండి. మరి రఘువర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది, చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండు రోగాలండి, పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవి, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లగదిస్తానని అంటున్నారండి. అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని విలువ తెలుస్తుందని కష్టం అయిందండి. నిజంగా ఆయన చూస్తున్నామండి. మరి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇది పలానా ఊరమ్మ, ఇది పలానా ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఇస్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేదం మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. మరి 2 నెలలు అయ్యేటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈయనకి కూడా చాలా మట్టుకండి తగ్గిందండి దేవుని వల్ల. అలా వరమగారిది అయ్యండి, ఇదంతా కూడా వరమగారి కష్టమండి. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీని వెనకాల ఆయన కష్టం, మనకి ఇచ్చే మందులు దాని వెనకాల ఆయన కష్టం, ఆయన ప్రయాసం అండి. ఎక్కడో మూల అడవుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి వనమూలికలు. మరి దాన్ని బట్టే ఆ మందు వేయడం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి. మనకు మెడిసిన్కి ఇన్ని లక్షలు తగలేస్తున్నామండి. కనీసం వేలు అంటే నెలకు 2,000 3,000 అంతకన్నా ఎక్కువేం కదండి. అది మేము ఇంగ్లీష్ మందు అవుతే 5,000 6,000 ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి. మేము విజయవాడ సిరివెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి. కానీ ఈయన దగ్గరికి ఒకసారి తీసుకొచ్చానని 3 రోజులకే మాట తిరిగిందండి. మరి దాని గురించి మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగా వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుక అండి చాలా 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 అండి. ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘువర్మ గారి ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రఘువర్మ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.